ఇంకా నా కళ్ళల్లోనే ఉంది అక్కయ్య రూపం. ఏంటి అత్తయ్య ఇది? బాధపడకు, ఊరుకో. ఈ ఏడుపుకి ఎక్స్ట్రా పేమెంట్ ఇస్తారుగా. పాపం అత్తయ్య ఇంకా ఆ షాక్ నుంచి తేరుకోలేదు. ప్రతిరోజు ఉదయం 5 నిమిషాల పాటు అమ్మని నాన్నని తలుచుకోలేదంటే మొత్తం ఆ రోజంతా నాకు మనశ్శాంతి అనేదే ఉండదు. మీరు కూర్చోలా రండి. వేదిక, వీళ్ళంతా నా కజిన్స్. రండి రండి. ఏంట్రా? వీడి జనరల్ నాలెడ్జ్ టెస్ట్ చేద్దామని ఎద్దు గురించి చెప్పరా అన్నాను. ఆవుకి మొగుడు అని చెప్పాడు. ఆ మాత్రమే చెప్పినందుకు సంతోషపడు. వీడి చిన్న మావయ్య కొడుకు, వీడి పెద్ద మావయ్య కొడుకు, వీడి భార్గవ్ గారి కొడుకు, వీడి శారదమ్మ గారి కొడుకు, మిగిలిన వాళ్ళంతా ఎవరి కొడుకులో ఏమిటో. అంటే బంధువులందరి పేర్లు నాకు తెలియవు కదా. నీ పేరేంటి బాబు? రాజు. నీ పేరు? అబ్దుల్లా. అబ్దుల్లానా? అబ్దుల్లా అనేది ముద్దు పేరు, అసలు పేరు శశాంక్. అంతేనా? నీ పేరేంటి? శ్యామ్. ఏ క్లాస్ చదువుతున్నావు? అమ్మాయి చూసావా, సూపర్ ఫిగర్ అదిరిపోయింది. పిల్లల మనసు స్వచ్ఛంగా ఉంది. బ్లేడ్, పిల్లలతో సహా అందరూ ఫ్రాడే. అందువల్ల మన మలేషియా పద్ధతిని వీలైనంత త్వరగా ఇక్కడ కూడా సెటప్ చేయాలి. భాయ్, మీరేమంటున్నారు? ఈ ఇంట్లో మూల మూలల్లోనూ సీసీటీవీ సెక్యూరిటీ కెమెరాలు పెట్టాలి. ఒక మైక్ కూడా. వాళ్ళు ఏం మాట్లాడుతుంది, ఏం చేస్తుంది ఎప్పటికప్పుడు నాకు తెలిసిపోతూ ఉండాలి. రోషన్, 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 రోషన్. ఏంటి వేదిక? రోషన్, నేను మీ పెద్దవాళ్ళకి ఇవ్వాలని తీసుకొచ్చిన బంగారు నగలు కనిపించడం లేదు. భలే దానివే వేదిక. నగలు ఎక్కడికి పోతాయిలే, ఇక్కడే ఎక్కడో ఉంటాయి. అవును వేదిక, నువ్వు గుడికి వెళ్ళడానికి రెడీ అయ్యావు కదా. నువ్వు గుడికి వెళ్ళి వచ్చేలోగా నగలు ఎక్కడున్నాయో నేను కనిపెడతాను. బట్ రోషన్, అరే, అది నేను చెప్తున్నాను కదా, నువ్వు ధైర్యంగా గుడికి వెళ్ళొచ్చే. బ్లేడ్, శివ, వేదికను గుడికి తీసుకువెళ్ళు. సరే భాయ్, పదండి. కెమెరాను ఎవరో కవర్ చేశారు భాయ్. వాళ్ళు తెలివైన దొంగలు. ఇక నేను చూసుకుంటాను ఏం చెయ్యాలో. పోలీస్ జీప్ వచ్చింది రా.